హీరోయిన్ క్యారెక్టర్ డమ్చిక్ డమ్మీ లాగా ఉంది. ఇద్దరు ఎన్టీఆర్ ఉన్నారు. ట్రైలర్ కట్ చేసిన విధానం చూస్తే వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్ అని ఆడియన్స్ అనుకోవాలని డైరెక్టర్ అనుకుంటున్నారు. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. దేవరా ట్రైలర్ రివ్యూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్ కి కాల్గొరిథం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. ట్రైలర్ ఓపెన్ చేస్తే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ లో కొన్ని విజువల్స్ చూపిస్తూ ఉంటారు. ఏదో ఒక ఐలాండ్, అక్కడ ఉండే సముద్రపు దొంగలు, కులం, మతం, అలాగే వాటితో పాటు భయం కూడా ఉండదు అని. వాళ్ళకి మనుషులు చంపడం అంటే గడ్డి పీకినంత ఈజీ అన్నట్టు చూపిస్తారు. వీళ్ళు చేసే పనులకి కడుపు మండిన మన ఎన్టీఆర్ గారు వాళ్ళకి భయం పరిచయం చేస్తారనమాట. ఈ అరాచకాలు ఆగాలి అని. మూవీలో ఇద్దరు ఎన్టీఆర్ ఉన్నారు. ట్రైలర్ కట్ చేసిన విధానం చూస్తే వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్ అని ఆడియన్స్ అనుకోవాలని డైరెక్టర్ అనుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ కాదు, బ్రదర్స్ అయి ఉండొచ్చని నా అంచనా. రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. సెకండ్ ఎన్టీఆర్ ని బయస్టర్ లాగా చూపించారు. ఇది కూడా మిస్లీడింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ లో ఈ షార్క్ సీన్ లో ఉండేది ప్లస్ ఇక్కడ ఆ షార్క్ ను వేటాడేది కూడా సెకండ్ ఎన్టీఆర్. సింపుల్ లైన్ లో స్టోరీ చెప్పాలంటే సెకండ్ ఎన్టీఆర్ యూస్ చేసుకుని ఫస్ట్ ఎన్టీఆర్ ని చంపాలని చూస్తారు విలన్స్. లాస్ట్ కి నిజం తెలుసుకొని వీళ్ళిద్దరు కలిసి విలన్స్ ని ఎండ్ చేస్తారు. ఎక్కువ ట్విస్ట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ సీన్ లో ఉండేది కూడా ఎన్టీఆర్ గారే. హీరోయిన్ క్యారెక్టర్ డమ్చిక్ డమ్మీ లాగా ఉంది. ఆ పుష్ప సినిమాలో రష్మిక లాగా ఉందన్నమాట. ఓన్లీ సాంగ్స్ కి వాడారేమో అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ట్రైలర్ లో బీజిఎం ఏం లేదు. అనిరుద్ మార్క్ అయితే కనిపించలేదు. అనిరుద్ గారు బిజీగా ఉన్నారేమో, అందుకే ఎడిటర్ గారే టైటిల్ సాంగ్ లో బీట్స్ తీసుకొని అక్కడక్కడ అడ్జస్ట్ చేశారనమాట. కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు చేశారు కానీ 100% వర్స్ట్ గా చేశారు. ఎందుకంటే మీరు ట్రైలర్ లో ఏ ఫ్రేమ్ లో అయినా చూడండి, ఫస్ట్ ఎన్టీఆర్ గారిని ప్రతి ఫ్రేమ్ లో హైట్ తక్కువగానే కనిపిస్తారు. పైన ఆ కండువా, కింద ఈ లొంగి అస్సలు సెట్ అవ్వలేదు. వాటి వల్ల ఉన్నదానికన్నా ఇంకా హైట్ తక్కువగా అనిపిస్తున్నారు. పక్కన కూడా అందరినీ 6 feet ప్లస్ వాళ్ళనే పెట్టారు. మరి పక్కన అంతంత పెద్ద వాళ్ళు కనిపిస్తున్నప్పుడు మన హీరోని ఎలివేట్ చేయాలంటే అట్లీస్ట్ డిఓపి గారు కరెక్ట్ వర్క్ చేసి ఉండాలి, లేదా ఎడిటింగ్ లో అయినా కొంచెం అడ్జస్ట్ చేసి ఉండాలి. రెండూ చేయలేదు. అది కొంచెం మైనస్ లాగా అనిపించింది. ఏంటండి ఇది కొరటాల్ గారు, చూసుకోవాలి కదా. డిఓపి ఇస్ జస్ట్ ఓకే. ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పుకునే సీను ట్రైలర్ లో అయితే ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. ఈ సీన్ అయితే మరీ ఆర్టిఫిషియల్ గా ఉంది. ఒక్క సీన్ కూడా మళ్ళీ చూడాలనిపించలేదు. కొరటాల శివ గారు చెప్తున్న ముందే ఇంకొక ఆచార్య అయితే తట్టుకోలేం. కొరటాల శివ గారు రెగ్యులర్ స్టోరీ రాసుకొని తీస్తేనే ఆ మూవీస్ బాగా హిట్ అవుతున్నాయి. కొంచెం వరల్డ్ బిల్డ్ చేసి క్యారెక్టర్స్ ఎక్కువ రాసుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వట్లేదు. మిర్చి అండ్ జనతా గ్యారేజ్ ఎంత సింపుల్ గా ఉంటాయి కానీ సూపర్ హిట్ అయినాయి మూవీస్. ఇప్పుడు అలాగే ఆచార్యలో పెద్ద వరల్డ్ బిల్డ్ చేశారు, క్యారెక్టర్స్ ఎక్కువ పెట్టారు, సినిమా పోయింది. మరి దేవర సినిమాలో కూడా వరల్డ్ బిల్డ్ చేశారు, క్యారెక్టర్స్ ని ఎక్కువ పెట్టారు. ఏం చేస్తారో చూడాలి. మరి ఏ ఆస్పెక్ట్ బెడ్స్ కొట్టినా కూడా ఇంకా ఎన్టీఆర్ గారే సినిమాని కాపాడాలి, అంతే తప్ప ఇంకెవ్వరు కాపాడలేరు. ట్రైలర్ అయితే నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. మరి నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానో తెలియదు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఫోక్స్ మన దేవరా ట్రైలర్ రివ్యూ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. My dream, call me, greet me, never a scheme. Miss me, just say you stay. Hold me close, don't slip away. Smile at me with those bright